అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఒకప్పుడు పూజలు చేసేటప్పుడు మంచిగా మడిగట్టుకోనో, చీర కట్టుకొని, లేకపోతే ఇంట్లో పురుషులు ఉంటే పంచ కట్టుకొని, కండు వేసుకొని ఈ విధంగా పూజ చేసేవాళ్ళు కదా. ఈ మధ్య కాలంలో పూజా విధానం చేసేటప్పుడు డ్రెస్ కోడ్ ఏదైతే ఉంటుందో అది చాలా మారిపోయింది. ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు నైటీ వేసుకొని చేసేయడము, లేదా పిల్లలు చేస్తుంటే నైట్ డ్రెస్సెస్, క్యాజువల్ వేర్ ఏదైతే ఉంటుందో ఇంట్లో సాధారణంగా వేసుకునే దుస్తులు అవే వేసుకొని పూజలో కూర్చుంటున్నారు. పూజకి మనం వేసుకునే వస్త్రాలకి ఏమైనా సంబంధం ఉందంటారా? చాలా సంబంధం ఉంది. పూజ చేసేటప్పుడు పట్టు వస్త్రాలు కట్టుకోవాలి. తడి వస్త్రంతో కూర్చుంటే ఎనర్జీ మనకు ఎక్కువ వస్తుంది విశ్వం నుంచి ఎనర్జీ రావడానికి పూజ అనే ప్లేవే మెథడ్ పద్ధతిని పెట్టారు. దేవుడు అక్కడ ఉండడు. మళ్ళీ నీ చేత్తో దేవుడి మీద పెట్టే తమలపాకు పెట్టించి దేవుడిని ఆవాహనం చేసి, నాయన నేను పూజ చేసుకున్నంత వరకు దీంట్లో ఉండు, ప్రాణప్రతిష్ఠ చేస్తున్నమ్మా అని నీ చేతి నుంచి ఎనర్జీని పంచలోహాల విగ్రహానికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయినాక మళ్ళీ కదపమ్మ అని లాస్ట్కు పూజ అని చేసి కదప అంటుండు. అంటే ఆ విగ్రహంలో దేవుడు లేడు, ఎనర్జీ విశ్వంలో ఉంది. విశ్వంలో నుంచి ఎనర్జీ నీకు రావాలి అని అంటే తడి బట్టలతో, పూర్వం గుడికి వెళ్ళారంటే నీళ్లల్లో మునిగి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. శివరాత్రి నాడు ఊర్లలోకి వెళ్ళి చూడు, తడి బట్టలతో వస్తారు శివుడికి. ఆ పొద్దున్న నుంచి నీళ్ళు కూడా తాగరే బాబు, నీళ్లు కూడా నోట్లో పోసుకోరు నేను అనుకుంటే ఎలా ఉంటారబ్బా వీళ్ళని. అంత విశ్వాసం ఆ విశ్వం మీద. అలా ఏం తినకుండా వచ్చి సాయంత్రం చల్ల నీళ్ళతో స్నానం చేసి జుట్టు లీర పోసుకొని ఆ తడి బట్టలతోటే శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అది నిజమైన పూజ. పట్టు వస్త్రాలు కట్టుకొని పూజ చేయడము అనే దాంట్లో పట్టు వస్త్రాలు అనేవి ఈజీగా మనకు ఇమీడియట్గా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మనకి. అప్పుడు పూర్వీకులు ఏం చేశారు, పాపం వీళ్ళు మీ ఇంట్లో పూజ జరుగుతోంది, మీకు డబ్బులు ఇల్లు కట్టుకున్నాం, అప్పుల పాలయ్యే కట్టుకుంటారు ఎవరైనా. అప్పుడు ఏం చేశారు, పుట్టింటోళ్ళు తప్పనిసరిగా బట్టలు పెట్టాలని పట్టు వస్త్రాలు పెట్టి పుట్టింటోళ్ళు బట్టలు పెట్టాలి అనే శాస్త్రం పెట్టింది ఇందుకే. వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా మంచి కార్యం చేయాలన్నా పుట్టింటోళ్ళు వచ్చి బట్టలు పెట్టాలి అని అన్నారు. అంటే వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోరు, పట్టుబట్టలు పిల్లలందరూ వీళ్ళు కొనుక్కోవడానికి ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చినట్టుగా. అందుకని పట్టుబట్టలు పుట్టింటోళ్ళు పెడితే అవి బొట్టు పెట్టిస్తే అవి కట్టుకొనే పూజ చేసుకునేవాళ్ళం, అవి కట్టుకొనే వివాహాలు చేస్తాం, అవి కట్టుకొనే సత్యనారాయణ వ్రతం చేస్తాం. ఆంతర్యం ఇది. కానీ ఇవాళటి జనరేషన్కి ఈ రోజున ఈ శారీరక మానసిక పరిస్థితులకి సింగిల్ ఫ్యామిలీ దృష్ట్యా నీ పుట్టింటోళ్ళని పిలిస్తే వాళ్ళు రారు, నీవు పుట్టింటికి వెళ్ళే టైం ఉండదు, నువ్వెక్కడో యూఎస్లో ఉన్నావు, నువ్వెక్కడో కర్ణాటకలో ఉద్యోగాలు చేసుకుంటున్నావు. ఇంకా పల్లెటూరులో ఆ విశ్వాసాలు ఆ పద్ధతులు ఉన్నాయి, కానీ 4th క్లాస్ దాంట్లో ఉన్నాయి, కానీ కొంచెం మెచ్యూరిటీ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో లేవు. ఎవరికి వాళ్ళు కొనుక్కుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. పూజలు చేసుకునే టైంలో ఏంటి, నువ్వు వెనకటికి స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇంట్లో నుంచి కదిలేవాళ్ళు గారు. మడిచీర కట్టుకున్నా, తడి బట్ట కట్టుకున్నా, సగం ఇప్పుకున్నా సగం వేసుకున్నా కొంపల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఇంట్లో పని చేయాలి, నీవే వంట చేయాలి, ఆడేదానివి కదా, నీవే ఇంట్లో పని చేయాలి, నీవే వంట చేయాలి, నీవే పూజ చేసుకోవాలి, నీవే ఆఫీస్కి వెళ్ళాలి, ఉద్యోగం చేసి రావాలి. మరి నీకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? అందరూ థర్డ్ పర్సన్గా చేతి ఇట్లా అంటారు. అప్పుడు నువ్వు స్నానం చేసి వచ్చి నైట్ గౌన్ వేసుకొని పూజ చేస్తున్నావు, పూజ చేసి ఇమీడియట్గా డ్రెస్ మార్చుకొని ఆఫీస్కి పోతున్నావు. అది తప్పేంటి? అది వస్త్రం కాదా? పోనీ నువ్వు చీర కట్టుకొని వచ్చి పట్టు చీర కట్టుకొని పూజ చేసిన తర్వాత నీ మొగుడు వచ్చి వంటలు చేశాడు, మీ అత్తగారు వచ్చి నీకు సహాయం చేసింది, ఇంటి పక్క వాళ్ళు వచ్చి సహాయం చేశారు, నీ పిల్లలు వచ్చి నీకు సహాయం చేశారు, నువ్వు మంచిగా నిమ్మళంగా కూర్చొని పూజ చేస్తావు, మంచిగా తయారై ఆఫీస్కి వెళ్ళిపోతావు. అంత పరిస్థితులు ఏవి లేవు. కాబట్టి ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది సత్యం. ప్రాక్టికల్గా స్త్రీ ఉద్యోగం చేయాలి అన్నప్పుడు ఆమె ఏం డ్రెస్ వేసుకున్నా కామెంట్ చేయకూడదు. పురుషులు చెడ్డీలు వేసుకొని ట్రైన్లలో తిరగట్లేదా, వాకింగ్ తిరగటం లేదా, మన ఆడోళ్ళు సిగ్గుపడట్లేదా? ఆడోళ్ళకి కూడా సిగ్గుగానే ఉంది వాళ్ళు చెడ్డీలు వేసుకొని తిరుగుతుంటే. కాబట్టి వీళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నా, వాళ్ళు ఈ డ్రెస్ వేసుకున్నా ఇబ్బందిగానే ఉంటుంది. శాస్త్రోక్తంగా పద్ధతిగా మన శరీర అవయానికి ఏది నప్పుతుందో అది వేసుకోవాలనేది ఈ విశ్వ నియమం రహస్యం. అంతేగాని అదే వేసుకుంటే తప్పు, ఇదే వేసుకోవాలని ఇట్లా కాదు అట్లా ఉండాలనే రూల్ ఏమీ లేదు. నీ కంఫర్ట్ నీ ఇష్టం, నీ పరిస్థితి నీ ఇష్టం, అవి ప్రాధాన్యత కాదు. మాట, బిహేవియరు, పద్ధతి, చేసే పనిలో ఏకాగ్రత, నీలో నమ్మకము,
నీలో విశ్వాసము, ఏ డ్రెస్ వేసుకున్నావని ముఖ్యం కాదు నాన్న, ఎంత అందంగా ఉన్నావని ముఖ్యం కాదు నాన్న, నీ హృదయం ఎంత నిష్కల్మషంగా ఉందో అప్పుడే విశ్వం నీతో పలుకుతుంది, లేకపోతే పలకదు. నువ్వెన్ని పూజలు చేసి 200 మందికి చీరలు పెట్టాను, 600 మందికి పట్టు చీరలు పెట్టాను, 700 మందికి భోజనాలు పెట్టాను, ఇన్ని గుళ్ళు కట్టించాను, నువ్వు గొప్పలు చెప్పుకోవడానికే కావన్నీ కాదు. నీ కర్మ పరిపక్వతకు చేసింది కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలవుడు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. కాబట్టి ప్రతి మహిళకు కూడా, ఈనాటి జనరేషన్ కూడా నేను చెప్పేది ఒకటే, మీకున్న పరిస్థితితో మీరు అడ్జస్ట్ అవ్వండి. ఇది లేదు అది లేదు, అట్లుంటే బాగుండి ఇట్లుంటే బాగుండని బాధపడకండి. ఉన్నదాన్ని అడ్జస్ట్ కండి. నైట్ గౌన్ వేసుకున్నావా ఇది కాదు, నువ్వు పూజ చేసావా లేదా అనేది ముఖ్యం నా దృష్టిలో. నువ్వు వంట చేసావా లేదా అనేది ముఖ్యం. నీవు వండిన పదార్థాలు మీ ఇంట్లో కుటుంబస్తులు సరిగ్గా తిన్నారా లేదా అనేది ముఖ్యం. కరెక్ట్ టైంకి తింటున్నారా లేదా అనేది ముఖ్యం. నీ ఉద్యోగ ధర్మం నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా అనేది ముఖ్యం. అంతేగాని ఇలాంటి అవసరం లేని టాపిక్స్ ఇంకోసారి ఎవరు మాట్లాడకండే బాబు. నిజంగా అమ్మ, మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజమనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్లలో ఇది వేసుకోవద్దు అది వేసుకోవద్దు అని తెగ భయపెట్టిచ్చేసి, అంటే మన సౌకర్యాన్ని, మన కంఫర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి వీటిపైన దృష్టి పెట్టేసి దీని మీద ఉంటుంది. కానీ పూజ ఎలా చేస్తున్నాం, అందులో మన ఏకాగ్రత ఎంత ఉంది, కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా చేస్తున్నామా, మన ఆలోచన అంతా పూజ పైనే ఉందా, వీటిపైన లేదు. ఇప్పుడు ఏంటి నాన్న, థైరాయిడ్ వచ్చేసింది అందరికీ తెలుసా? ఈ టెన్షన్ల మూలం థైరాయిడ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, చెమట్లు పడతాయి. ఒక 45 years తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఏదైతే లోపల ఇన్నర్స్ వేసుకున్నా, డ్రెస్సులు వేసుకున్నా, చీరలు కట్టుకున్నా అన్ఈజీగా ఉంటుంది. ఆ నైట్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. స్త్రీ తన కంఫర్ట్ని చూసుకోవాలి తప్ప, కంఫర్ట్ని చూసుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. అదే చాలా ముఖ్యం. కాబట్టి నిండుతనంగా ఉండండి, గౌరవప్రదంగా ఉండండి. అంతేకాని ఎవరి కోసమో మీరు బ్రతకొద్దు, మీరు ఎవరి కామెంట్లను కేర్ చేయకండి. ఇదే నేను చెప్పేది ఈ మధ్య మీ జనరేషన్కి నేను ఇచ్చేసాను. చాలా చక్కగా చెప్పారమ్మా. ఏది ముఖ్యమో తెలుసుకొని దానిపైన దృష్టి పెడితే అన్నీ బాగుంటాయి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.